నేను చెప్పిన కలర్ మ్యాచింగ్ టేస్ట్ వేరు, ఈ కలర్ మ్యాచింగ్ వేరు. మనం వేసుకున్న డ్రెస్ కాంబినేషన్ కలర్స్ కి నేను చెప్పిన కలర్ టేస్ట్ వర్తించదు. నాన్నా. అమ్మా అమూల్య, బాగున్నావా అమ్మా? బాగున్నా నాన్న. పార్థు గారు. ఏంటమూల్య? పమ్మి అని పిలిచినట్టు వినపడిందండి. నమస్తే మేడం. నమస్తే మేడం. నేను దేని మీదైతే గురి పెడతానో ఆ గురి పూర్తయ్యే వరకు నాకు దేని మీద కాన్సంట్రేషన్ ఉండదు. ఏంటి విషయం? మీరు మన బిజినెస్ పార్ట్నర్స్ తో కలిసి కొన్న 10 ఎకరాల భూమిలో మొత్తం గ్రానైటే ఉంది మేడం. అక్కడ గ్రానైట్ లేకుండా ఒక్క గజం భూమి కూడా లేదు మేడం. మొత్తం క్వాలిటీ గ్రానైట్. మీ అదృష్టం మేడం. అవును, నా అదృష్టమే. ఆ భూమిలో గ్రానైట్ ఉందని తెలిసే కదా కొన్నది. ఇప్పుడు నాకు తెలియాల్సింది దాని విలువ. దాదాపు 10,000 కోట్లు మేడం. అంటే 10,000 కోట్ల విలువ చేసే భూమిని అతి తక్కువ రేటుకి చౌకగా మనం సొంతం చేసుకున్నామన్నమాట. కాబట్టి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆ భూమిలో ఉన్న మొత్తం గ్రానైట్ ని బయటకు తీయాలి. అవును మేడం. ఆల్రెడీ అక్కడ పనులు స్టార్ట్ చేయమని చెప్పి మన వాళ్ళని పంపించాం మేడం. మేడం మేడం ఏంటి? ఏమైంది? పని చేయకుండా ఇక్కడికొచ్చావేంటి? మేం పని స్టార్ట్ చేయగానే ఏదో శక్తి మమ్మల్ని ఆపేసింది మేడం. మమ్మల్ని పని చేయనడం లేదు మేడం. అక్కడేదో దెయ్యాలు తిరుగుతున్నట్టు, ఏదో శక్తి ఉన్నట్టు అనిపిస్తుంది మేడం. మమ్మల్ని వెనక్కి తోసేసి పడేస్తుంది మేడం. దెయ్యాలు శక్తులా? ఏం మాట్లాడుతున్నావురా? దెయ్యాలు శక్తులు ఉండడమేంటి? నిజం మేడం, నన్ను నమ్మండి. మమ్మల్ని వెళ్ళనివ్వడం లేదు, పనులు చేయనివ్వడం లేదు. మేడం, దీని గురించి ఆలోచించకండి మేడం. మేము వెళ్ళి చూసేస్తాం. నేను వస్తాను, పదండి. మీరు చెప్తున్న ఆ దెయ్యాల్ని శక్తుల్ని నేను చూస్తాను, పదండి. అలాగే మేడం. వచ్చి బంగారు. చూడు 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 చూడు. చూడమ్మా అమూల్య, పాప ఐశ్వర్యని అలాగే చూస్తుంది. అవును పిన్ని. పిన్ని, టైం అవుతుంది కదా, ఇక పాపను ఉయ్యాల్లో వేద్దామా? అలాగేనమ్మా. ఆగండి.
నాకు మేనకోడలు వరుసైన ఈ పాపని మేనత్త వరుసైన నేను తీసుకొచ్చిన ఉయ్యాల్లోనే వెయ్యండి. అయ్యయ్యో, అదేంటమ్మా త్రిపుర? రమ్మన్నప్పుడేమో నువ్వేం స్పందించలేదు. ఇప్పుడిదేంటమ్మా? ఇప్పుడు స్పందించాను కదా. అది కదమ్మా, నువ్వేం చెప్పకపోయేసరికి ఇక ఉయ్యాలు తీసుకురావేమో అనుకున్నాం. అందుకే అక్కని తీసుకురమ్మని చెప్పాం. నాకు వీలు కాదేమో అనుకున్నాను, అందుకే అప్పుడేం చెప్పలేదు. అయినా నేనేమి తీసుకురానని చెప్పలేదు కదా. ఈవిడ చాలా బిజీ కదండి. అప్పుడు వీలు కాదు అనుకుంది. తర్వాత తన షెడ్యూల్ చూసుకుని వీలు చేసుకుని ఇలా వచ్చిందన్నమాట. అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ముందు ఇప్పుడు ఏ ఉయ్యాల్లో వేస్తారో డిసైడ్ చెయ్యండి. ఇంకే ఉయ్యాల్లో వేస్తాం? అమూల్ తీసుకొచ్చిన ఉయ్యాల్లోనే వేస్తాం. ఒక గొడ్రాలు తీసుకొచ్చిన ఉయ్యాల్లో వేస్తారా? పెళ్ళై సంవత్సరం దాటింది, ఇంతవరకు పిల్లల్ని కనలేదు, తల్లి అనిపించుకోలేదు. అలాంటి గొడ్రాలు తీసుకొచ్చిన ఉయ్యాల్లో ఈ పసిపాపను వేస్తే అది ఎంత కీడో ఆలోచించారా? అక్క, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇలాంటి సమయంలో మాట్లాడాల్సిన మాటలేనా త్రిపుర? చూడు త్రిపుర, అమూల్య పార్థులు అప్పుడే పిల్లలెందుకో అనుకున్నారు, కానీ పిల్లల్ని కనలేక కాదు. ఓహో, అయితే వాళ్ళిద్దరిని ఇప్పుడే అడగండి, పిల్లల్ని వద్దనుకున్నారో లేదో అని. అసలు పిల్లలు కలిగే యోగమే ఉంటే నా తమ్ముడికి పుట్టిన ఎవరో పాపని ఎందుకు దత్తత తీసుకుంటుంది? ఖచ్చితంగా అమూల్య ఒక గొడ్రాలు. ఆ విషయం అమూల్య కూడా తెలుసు. కాబట్టే ఆ పాపని అమూల్య దత్తత తీసుకుంది. చూడమ్మా, నా కూతురు మంచి మనసుతో ఆలోచించి ఆ పనిచేసింది కానీ అంతేగాని నువ్వు అనుకున్నట్టు అలా ఏం లేదు. మంచి మనసుతో చేసిందా? అవును, పిల్లలు పుట్టకపోవడం అనేది మా వంశంలోనే లేదు. అవును, కాబట్టే కదా మీ కూతురు లావణ్య పెళ్లి కాకుండా తల్లయింది. కానీ మీ అమూల్య మాత్రం పెళ్ళయ్యా కూడా తల్లి కాలేకపోయింది. దాని కారణమేంటి? అమూల్యది మీ వంశం కాదు కాబట్టి, అందుకే తల్లి కాలేకపోయింది.
చెప్పండి, సైలెంట్ అయ్యారే? అమూల్య ఏమైనా మీ రక్తం పంచుకుని పుట్టిందా? అమూల్య ఏమైనా మీ పేగు బంధంతో పుట్టిందా? కాదు కదా, ఎక్కడో దొరికింది, తీసుకొచ్చుకుని లావణ్యతో పాటు పెంచుకున్నారు, అంతే కదా? అమూల్య మీ వంశం కాదు కాబట్టి, మీ వారసత్వ ఆనవాలు లేవు కాబట్టి ఇలా తల్లి కాకుండా గొడ్రాలుగా ఉంది. నాకు తెలిసిన ఆడపిల్లలకి అలా పెళ్ళవుతుందో లేదో వెంటనే నెల రోజుల్లోనే అలా వాంతి చేసుకుని ఇలా కంటున్నారు. కాని మీ అమ్మాయిలో లోపం ఉంది కాబట్టి ఇంకా పిల్లలు కలగడం లేదు. చూడమ్మా, మా అమ్మాయిలో ఎలాంటి లోపమో లేదు. మరి పిల్లలెందుకు కలగడం లేదో? నాకో అనుమానం. చిన్నప్పుడు అమూల్యకి ఏదో జరిగింది. అమూల్యకు పిల్లలు పుట్టరన్న నిజం మీకు తెలిసినా మాకు చెప్పకుండా దాచేశారు. చూడండి, కాసేపు సైలెంట్గా ఉండండి. హ్యాపీగా జరుగుతున్న ఇయ్యాల ఫంక్షన్ని దయచేసి డిస్టర్బ్ చేయొద్దు. అక్క ప్లీజ్, నువ్వు కాసేపు సైలెంట్గా ఉంటావు. ఏంట్రా సైలెంట్ గా ఉండేది? వీళ్ళు పిల్లలు పుట్టని ఓ గొడ్రాల్ని నీకిచ్చి పెళ్లి చేసి నిన్ను నిలువునా ముంచేశారు. చూడమ్మా, కొందరికి పిల్లలు పుట్టడానికి కొంచెం టైం పడుతుంది, అంతేగాని మా అమ్మాయిని గొడ్రాలంటూ అవమానించి అనుమానించు. అంటే ఏంటి మీ ఉద్దేశం? నా తమ్ముణ్ణి అనుమానించమంటారా? చూడండి, నా తమ్ముణ్ణి అనుమానించాల్సిన అవసరం లేదు. ఆ అనుష పాప నా తమ్ముడి కూతురే అని DNA టెస్ట్తో సహా ప్రూవ్ అయింది. అంటే అర్థమేంటి? నా తమ్ముడికి ఎలాంటి లోపము లేదనేగా అర్థం. చూడమ్మా, మీ తమ్ముడు గారు ఎక్కడెక్కడ ఏమేం చేశారో మాకేం తెలుసు? ఇప్పటికే ఎవరో ఒక అమ్మాయి వచ్చి డాడీ అంది. ఇలా ఇంకెంతమంది ఉన్నారో మాకేం తెలుసు? అలాంటి మీ తమ్ముడికి మా అమ్మాయినిచ్చి పెళ్లి చేసినందుకు మేం బాధపడాలి గాని పిల్లలు లేరని, తల్లి కాలేదని నువ్వెందుకమ్మా బాధపడ్డావు? భానుమతి, ఏంటి ఆవేశం? ఆవేశం కాదు బాబాయ్, పిన్ని వాస్తవం మాట్లాడుతుంది. అసలు ఈ త్రిపురం అమూల్యకి పార్దుకి పిల్లలు కావాలనుకుంటుందా లేకపోతే వద్దనుకుంటుందా? ఖచ్చితంగా వద్దనే అనుకుంటుంది. అందుకే కదా పార్దు ఆ పాపని దత్తత తీసుకుంటుంటే కావాలని సొంత తమ్ముడని కూడా చూడకుండా పోలీస్ స్టేషన్లో పెట్టించింది. ఆ మహాతల్లికి అమూల్య మూలంగా, పార్థు మూలంగా ఏ పిల్లలు ఆ ఇంట్లోకి రాకూడదు. ఈవిడ పిల్లలు మాత్రమే ఇంటికి వారసులవ్వాలి. మా అమూల్య, పార్థుల జీవితం నాశనం అవ్వాలి. ఇదే కాని కుట్ర? ఏంటి ఏం మాట్లాడుతున్నారు? అందరూ కరెక్ట్ గానే మాట్లాడుతున్నారు. మీ విషయాలేవి మాకు తెలియవనుకుంటున్నారా? మీరొచ్చి మా అక్క కాళ్ళు పట్టుకోబట్టే కదా మిమ్మల్ని పార్థు బాబా, ఈశ్వర్ అన్నయ్య క్షమించారు. జరిగినవన్నీ మర్చిపోయి ఈ ఫంక్షన్ లో ఇలా గొడవ చేయడానికి నీకు సిగ్గుగా లేదా? ఉయ్యాల ఫంక్షన్ కి రామ్మా అని కబురు చేస్తే రానని ఫోజ్ కొట్టావు.
ఇప్పుడేమో తగుదనమ్మా అని ఉయ్యాలు తీసుకొచ్చి నా కూతురు అవమానిస్తున్నావేంటి? మా అమూల్యం లక్ష్యంగా పెట్టుకుని నీ నోటుకొచ్చినట్టు మాట్లాడతావా? నీకు నీ ఉయ్యాలకి ఓ దండం. మమ్మల్ని ఇంకొదిలే. ఎంతో సంతోషంగా ఉండాల్సిన ఈ ఫంక్షన్లో నీ కారణంగా నా బంగారు తల్లి కన్నీళ్లు పెట్టుకుంది. ఊరుకోమ్మా అమూల్య, తన మాటలేం పట్టించుకోకు. పిన్ని, ఇక మీరెవరు ఏమీ మాట్లాడకండి. త్రిపుర వదిన చెప్పినట్టే ఆవిడ తెచ్చిన ఉయ్యాల్లోనే ఈ ఫంక్షన్ చేద్దాం. నిన్నంతలా అవమానించిన ఆవిడ తీసుకొచ్చిన ఉయ్యాల్లో ఫంక్షన్ ఎలా చేయమంటావమ్మా? ఇదిగో విశాలాక్షి, చెప్పమ్మా. ఆ పుట్టిన బిడ్డ ఉయ్యాల ఫంక్షన్ చేసేటప్పుడు ఆ ఉయ్యాల తెచ్చిన వారిలో ఏం చూస్తారు? వాళ్ళకి ముందుగా పిల్లా పాప ఉన్నారో లేదో చూస్తారు. ఒకవేళ పిల్లలుండి ఉయ్యాలు తెస్తే అందులో బిడ్డని వేస్తారే తప్ప పిల్లలు లేని వాళ్ళు తెస్తే అందులో పిల్లల్ని వెయ్యనివ్వరు. అదిగో చూశారుగా, విశాలాక్షి వాళ్ళు ఎంత వివరంగా చెప్పారో. గొడ్రాలు తెచ్చిన ఉయ్యాల్లో పిల్లని వెయ్యకూడదు. పిల్లా పాపలతో ఉన్న నాలాంటి వాళ్లు తెచ్చిన ఉయ్యాల్లోనే పిల్లని వెయ్యాలి. చూడు త్రిపుర, చూస్తూ ఊరుకుంటుంటే అంతకంతకి గొడవని పెద్దకి చేస్తున్నావు తప్ప సైలెంట్ గా ఊరుకోవడం లేదు. ఇంకిక్కడ మనం ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. పద, నీకే చెప్పేది పద. ఆగండి అన్నయ్య గారు, వదిన గారిని తీసుకువెళ్ళొద్దు. వాళ్ళు చెప్తున్నారు కదా, అలాగే చేద్దాం. మీరు తెచ్చిన ఉయ్యాల్లోనే పాపని పడుకోబెడదాం. అమ్మా అమూల్య, వద్దు పిన్ని, ఎవరేం మాట్లాడొద్దు. ఐశ్వర్య గారు, మరేం పర్లేదు, ఉయ్యాల్లో వెయ్యండి. అయ్యయ్యో, అలా పాప ఏడ్చేటప్పుడు ఉయ్యాల్లో వేయకూడదమ్మా. ఏడు పాపేశాకే వేయండి. అదేంటి, ఉయ్యాల్లో వేస్తుంటే ఏడుస్తుంది, పక్కకు తీస్తే ఏడు పాపేస్తుంది? ఇష్టం ఉన్న వాళ్ళు తీసుకొచ్చిన ఉయ్యాల్లో వేస్తే పాప ఊరుకుంటుంది. ఇష్టం లేని వాళ్ళు తీసుకొచ్చిన ఉయ్యాల్లో పాపను వేయాలని చూస్తే ఇలాగే ఏడుస్తుంది. మరిప్పుడేం చేద్దామమ్మా? ఒకసారి అక్క తీసుకొచ్చిన ఉయ్యాల్లో వేద్దామా? వద్దు లావణ్య, వద్దు. ఇప్పుడే కదా
నాకు గొడ్రాలన్న పేరొచ్చింది. నేను తీసుకొచ్చిన ఉయ్యాల్లో వద్దు లావణ్య, ప్లీజ్. చూడమూల్య, త్రిపుర దృష్టిలో నువ్వు గొడ్రాలి అయి ఉండొచ్చు. ఎప్పుడైతే నీ భర్తతో కలిసి ఒక పాపం దత్తత తీసుకున్నావో అప్పుడే నీ గొడ్రాలతనం పోయింది. ఇప్పుడు నువ్వు కూడా పిల్లల తల్లితోనే సమానం కాబట్టి నువ్వు తీసుకొచ్చిన ఉయ్యాల్లో కూడా వెయ్యొచ్చు. ఇంకా ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? రామ్మా, నువ్వు తీసుకొచ్చిన ఉయ్యాల్లోనే నువ్వే ఈ పసిపాపను వెయ్యమ్మా.